ఇవాళ భారత పార్లమెంటు నేటి నుండి 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశం ద్వారా పార్లమెంటు చరిత్రలో అతిపెద్ద భారీ మార్పుకి 131వ సవరణ చేయబోతా ఉంది. అది డీలిమిటేషన్. ఈ సందర్భంలో విరసం ఐక్యవేదిక తరఫున దళితుల సమస్య గురించి మాట్లాడటానికి ఇదే తగిన సమయం అని చెప్పి భావిస్తున్నాం. ఇవాళ పార్లమెంటులో చర్చించబోయేటువంటి డీలిమిటేషన్తో పాటుగా ఎస్సీ ఎస్టీల రాజకీయ రిజర్వేషన్లు కూడా పునఃసమీక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దళితుల ప్రయోజనాలు కాపాడాలనేటువంటి ఇప్పుడున్నటువంటి రాజకీయ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పూనా ప్యాక్ట్ ఫార్ములా రాజకీయ రిజర్వేషన్ల స్థానంలో కమ్యూనల్ అవార్డు ఫార్ములా రిజర్వేషన్లని ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పెద్ద డిమాండ్ చేయాల్సి వచ్చిందంటే ఈ 75 ఏళ్లలో మా నుంచి మా ప్రతినిధులుగా చట్టసభకి ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఏ రోజు కూడా మా కోసం మాట్లాడేటువంటి అవకాశం లేదు, మాట్లాడలేదు. వాళ్ళు ఎంతసేపు మా మీద దాడి చేసిన వాళ్ళని కాపాడటం కోసం, వాళ్ళకి టికెట్లు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ వాళ్ళ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం మా ప్రయోజనాలు బలిపెట్టారు తప్పితే దళితుల ప్రయోజనాల కోసం ఏకకంఠంగా ఏ రోజు దళిత ప్రజాప్రతినిధులు గొంతె విప్పలేదు. అలాంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నటువంటి ఈ రిజర్వేషన్ వ్యవస్థ మాకు అవసరమా అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాజకీయ రిజర్వేషన్లని రద్దు చేయండి. ఇది ఇవాళ మేము చెప్పడం కాదు, 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కానీ ఆ రోజు మీకు గుర్తుండి ఉండాలి, ఇది చరిత్ర. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక సార్లు సత్యాగ్రహం చేసిన పెద్ద మనిషి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన పెద్ద మనిషి, దళితులకు వ్యతిరేకంగా పోరాడాడు, కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేశాడు. ఆయన సతీమణి అంబేద్కర్ గారికి వచ్చి వారికి ప్రాణభిక్ష పెట్టమంటే అంబేద్కర్కి ఇష్టం లేకపోయినా ఈ పూనా ప్యాక్ట్ ఫార్ములా రిజర్వేషన్ని ఆమోదించాల్సి వస్తుంది. కానీ మాకు ఒడిగింది ఏంటి, మాకు వనగొరింది ఏంటి? ఈ 75 ఏళ్ల కాలంలో మా నిధులు డైవర్ట్ అయింది, మా మత స్వేచ్ఛకు భంగం కలిగింది, మా పిల్లల్ని చేశారు, మా మీద దాడులు చేశారు. అయినా మా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఎందుకు మాట్లాడలేకపోయారంటే వారు ఎన్నికయ్యేటువంటి నియోజకవర్గాల్లో మెజారిటీ ప్రజలు దళితులు కాదు. వారు ఇతర ఓట్ల మీద ఆధారపడి వాళ్ళ ప్రయోజనాల కోసం, ఎవరి ప్రయోజనం కోసం ఎన్నిక కాబడ్డారో వారి ప్రయోజనాలు పరంగా పెట్టి ఇతర ప్రయోజనం కోసం పార్లమెంట్లో మా వాళ్ళు గొంతెత్తుతూ ఉన్నారు. పూనా ప్యాక్ట్ ఫార్ములా రాజకీయ రిజర్వేషన్లని రద్దు చేయండి.